అందరికీ నమస్కారం. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరుకు సంబంధించి మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు స్థానం గుంటూరు. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇంతకీ గ్రౌండ్ లెవెల్లో పెమ్మసాని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆయన గుంటూరుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారా ఏంటి అనే విషయాల మీద చాలామందితో మాట్లాడదాం. ఇక్కడ ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్లో ఉన్నాను నేను. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ మూడ్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం మీద మాట్లాడదాము. దాని గురించి చాలామంది ఇక్కడ ఉన్నారు. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ మనసులో ఏముందని మనం తెలుసుకుందాం. సార్, 2024 ఎలక్షన్స్లో గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన వస్తున్నారు. ఫస్ట్ ఆయన ఎలా ఉందండి, ఆయనకి ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అన్ని రకాలుగా ఫైనాన్స్ కానీ గ్రూప్ చేయడం కానీ జనాలు చేయడం, అందుకు మెయిన్ ఫస్ట్ పాయింట్ అంటే తెలుగుదేశానికి ఇక్కడ గుంటూరు లోకల్లో అవకాశం ఉంది. లాస్ట్ ఎలక్షన్స్కి అంత టఫ్ అప్పుడే ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. ఇక్కడ గుంటూరు ఏది అంత టఫ్ ఉన్నప్పుడే లాస్ట్ ఎలక్షన్స్కి. మరి ఇప్పుడు ఎలక్షన్స్కి గవర్నమెంట్ మీద నెగిటివ్ ఎక్కువ ఉంది. మరి అలాంటప్పుడు ఇతని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత అపోజిషన్ సమ్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఆయనకు పెద్ద ఎవరు తెలియదు ఇక్కడ. ఓకే, అది అపోజిషన్ అంటే ఆయన ఎవరైతే ఉన్నారో రోసయ్య గారు ఉన్నారు. ఆయన పెద్ద కిలారి రోసయ్య ఉన్నాడు. మరి అతని గురించి మనకు పెద్ద తెలియదు. ఇతనికి మటుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే తెలుగుదేశం కారణం కూడా బీజేపీ ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కదా ఇది. రేపు మళ్ళీ బిల్లులు పాస్ కావాలన్నా, లోక్సభలో 3/4 రావాలన్నా కంపల్సరీగా బీజేపీ క్యాండిడేట్స్ మొత్తం ఇక్కడ అతనికి వేస్తారు. తర్వాత ఆయన ఎన్ఆర్ఐ, ఆయన విద్యావంతుడు అని చెప్తున్నారు. గుంటూరు డెవలప్మెంట్ ఫ్యూచర్ లో అంటే ఆయన గుంటూరుకు ఉపయోగపడతారా? ఎవరు ఉపయోగపడరు సార్. గెలిచిన తర్వాత ఎవరు కనపడ్డు, ఎవరు కనపడరు గెలిచిన తర్వాత. ఇప్పుడైతే వచ్చి దండం పెడతారు, ప్రతి ఒక్కడికి వచ్చి దండం పెడతారు. తర్వాత మనం వెళ్తే మన మొహం కూడా చూడు, ఎవరు చూడు. 100% దాంట్లో. సార్ ఏంటి సార్ వేవ్ ఎలా ఉంది? గవర్నమెంట్ మారుతుందా, లేకపోతే ఏదైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సిటీలో అయితేనేమో 95% తెలుగుదేశం వస్తుంది. పల్లెలు అయితేనేమో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అంటే వచ్చిన వాళ్ళు, డబ్బులు వచ్చిన వాళ్ళకి మరి మామూలుగా ఎవరు ఇయ్యరు కదా. ఇప్పుడు ఇతను చేసేది ఏంటంటే గవర్నమెంట్ డబ్బు ఓట్లు కొంటుండు ఇండైరెక్ట్గా. గవర్నమెంట్ డబ్బే కదా అంతా. ఇప్పుడు మనం ఇచ్చేపోతే గవర్నమెంట్ డబ్బే కదా, అదే కదా. గవర్నమెంట్ డబ్బు ఓటు పర్చేజ్ చేస్తుండు. వీళ్ళకి అవకాశం లేదు పల్లెల్లో. అందుకని అదొకటను. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. గవర్నమెంట్ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు డబ్బులు ఇస్తుండు కదా, వాడికి ఎవరు గెలిస్తే వాళ్ళకేమి, డబ్బులు ఇచ్చేవాడు కావాలి వాళ్ళకి. ఎవరు గెలిస్తే వాళ్ళకేమి, అది డబ్బులు ఇచ్చేవాడు కావాలి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వేస్తారండి. వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకేమో ఏదో ఆశ ఉంటుంది, వస్తుంది. జగన్ చెప్తున్నారు పథకాలు ఇచ్చాం కాబట్టి ప్రజలందరూ 100% అది. ప్రజలు మొత్తం ఎవరున్నారండి, టౌన్స్ లో ఎవరున్నారండి? గుంటూరులో రమ్మని చూద్దాం, అవకాశం లేదు. ఈ స్టేడియం మొత్తం ఏదైతే అర్బన్ ఏరియాస్ లో జగన్ బలంగా ఉన్నాడు, బలంగా ఉండొచ్చు, అవకాశాలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చారు కదా. అవును. ఓకే, నెక్స్ట్ అండి గుంటూరు 1, గుంటూరు 2 ఉంది. అంటే వెస్ట్ ఒకటి, ఈస్ట్ పరిస్థితి ఇది ఎలా ఉండబోతుంది సినారియో? గుంటూరు 1 అంటే మరి ఆమె చిలకలూరుపేట నుంచి వచ్చింది. మరి చిలకలూరుపేట నుంచి రావాల్సిన పని లేదు కదా, అక్కడే నిలబడొచ్చు కదా. మరి చిలకలూరుపేట నుంచి వచ్చిందంటే మరి అక్కడ నెగిటివ్ ఉండొచ్చు మేబీ. మరి మనకు ఆమె గురించి తెలియదు. మరి అంత మూమెంట్ లోనే లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ రాలెక్కడ, మంచి మూమెంట్ అది. జగన్ గారికి మంచి పాదయాత్ర చేసినప్పుడు రాలెక్కడ, తెలుగుదేశం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మరి గవర్నమెంట్ మీద నెగిటివ్ ఉన్నప్పుడు ఈ లోకల్లో తెలుగుదేశం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవకాశం. ఓకే, రాష్ట్రం మొత్తం మీద ఒక సీనియర్ సిటిజన్ గా అంటే రాష్ట్రం మొత్తం మీద వేవ్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తాం? అంగురావచ్చు అనుకుంటున్నాను. అవునా?
మేబీ మనకి మీరంటే 100 మంది ఇప్పుడు దాకా నేను వచ్చిన విశ్లేషణలో ఒక డిఫరెంట్ విశ్లేషణ, అంటే వాళ్ళు వైసీపీనో లేకపోతే టీడీపీ ఏదో చెప్పారు, బట్ ఫస్ట్ టైం మీరు ఒక డిఫరెంట్ గా అన్నారు, అది హంగ్ అంటున్నారు, బట్ అది కూడా వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద రాయేశారన్నారు, మళ్ళీ మరుసటి రోజు ఈయన మీద రాయేశారన్నారు. అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇది వాళ్ళు వేసారో వేయించుకున్నారు ఇద్దరు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఇదేదో చివరికి వెస్ట్ బెంగాల్లో ఆమె అంటే డోర్ తగిలి కుర్చీలో కూర్చొనేటప్పుడు వేవ్ వచ్చింది కదా ఆమెకి. అట్లా మళ్ళీ మళ్ళీ ఇంకా టైం ఉంది కదండి. ఆ టైంలో ఎవరు పొలిటికల్ అడ్వైజర్ ఉంటారు కదా, వాడు సహాయాన్ని పాటించవచ్చు. వీళ్ళు ఏదైనా చేయవచ్చు. అంత ఈజీగా మోసపోయే పరిస్థితిలో ఉన్నారంటారా మీరు? మోసపోరు కాదండి, వాళ్ళు చిన్నదానికి 100 చెప్తారు, బట్ అంత అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని గట్టి మాట్లాడతారు. నేను ఏ పార్టీ సంబంధించిన కాదు, మనం ఏ పార్టీకి సంబంధించిన కాదు. కానీ సెంటర్లో నరేంద్ర మోడీ కావాలని కోరుకున్నాను నేను ఒకడిని. ఎందుకంటే ఈరోజు మన దేశ ఆర్థిక పరిస్థితి కానీ ఇప్పుడు కాంగ్రెస్ అనేది రాకూడదు అసలు. ఎందుకంటే వాళ్ళు వస్తే కాంగ్రెస్ వస్తే ఈ ఆర్టికల్ 370 ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండరు. ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంటే మళ్ళీ మొదటికి వస్తుంది. ఓకే, రామ మందిర నిర్మాణం బీజేపీ రాజకీయంగానే వాడుకుందన్న సార్, అది నేను యాక్చువల్ గా నేను నాస్తికుడిని, అసలు నేను దేవుడిని నమ్మను. కానీ ఈ వ్యవహారంలో 500 years నుంచి ఒక గొడవ వస్తుంది. దాన్ని ఇతను నరేంద్ర మోడీ గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేశాడు. అది అతన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే దేశ భద్రత కూడా నరేంద్ర మోడీని చూస్తే అలా ప్రపంచం మొత్తం ఇండియా భారత్ అంటే ఎవరు ఇంతకుముందు మనకు తెలియదు. ఇంతకుముందు రామారావు గారు వచ్చిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్ తెలుసు, లేకపోతే మనం ఏమంటారు మద్రాసి అనేవాళ్ళు. అట్లనే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ పీపుల్, ఇండియా పీపుల్ ఒక వాల్యూ ఉంది. నేను అనుకోవటం అతను కూడా కంపల్సరీ రావాలి. ఎందుకంటే మన చట్టాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలు, అవి ఇంప్లిమెంటేషన్ కావాలంటే 3/4 మెజారిటీ కంపల్సరీ రావాలి ఆయనకి. ఓకే, ఎంత వస్తుంటారు ఎన్డీఏకి? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? సుమారు 400 అంటున్నారు. 400 రావాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, ఒక డిఫరెంట్ సినారియో చూస్తున్నాము. బీజేపీకి 400కు పైగా సీట్లు రావాలి, ఇండియా నెంబర్ 1గా ఉండాలి అన్ని చోట్ల అంటున్నారు. బట్ ఆయన ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో హంగ్ వస్తుందని. అంతకుముందు కూడా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా ఇదే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. 2023లో హంగ్ వచ్చిన పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు హంగ్ వైపు మొగ్గు చూపుతారా, లేదా క్లియర్ కట్ మెజారిటీ ఇస్తారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా, లేదా కూటమికి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ జరగడానికి దగ్గర 20 రోజుల పైన ఉన్నాయి. బట్ ప్రజల మూడు మాత్రం ప్రజెంట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ప్రజలు వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి పథకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు వైసీపీ వైపు ఉండొచ్చు అంటున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ కావాలి ఇంకొక రకంగా ఉన్న వాళ్ళు మాత్రం కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. చూద్దాం ఇంకా మిగతా వాళ్ళు ఏం చెప్తారు అనేది వాళ్ళ అభిప్రాయాలు. తమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయబోతున్నారు. ఏంటి ఆయన గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు? అంటే ఈసారి తెలుగుదేశం రావచ్చండి ఇక్కడ. తర్వాత ఎందుకంటే పార్టీ మార్పు కోరుకున్నారు ప్రజలు. మార్పు అనేది వస్తుంది ఈసారి, రావాలి కూడా. ఎందుకంటే ఒకే ప్రభుత్వం మనం కంటిన్యూస్గా ఉండకూడదు. తమిళనాడు కానీ మిగతా స్టేట్లకు కానీ ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రారు. ఒక 5 ఏళ్ళు ఒకళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు వేరే. అంటే లోటుపాట్లను తెలుస్తాయి. ఒకళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వచ్చారంటే మనకి ఆ ప్రభుత్వాలు చేసినట్టు లోటుపాట్లను తెలుస్తాయి. ఒకే ప్రభుత్వం ఎందుకంటే ఏమిటంటే ఇట్లా మన అందులో జరిగింది. ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు మరి అక్కడ ఒకే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది వాళ్ళు చేసిన స్కాములు అవన్నీ బయటకు వస్తున్నాయి. అదే విధంగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం మారాలండి. ఒక ప్రభుత్వం అవకాశం ఇచ్చాము ఒకసారి ఒకరికి, నెక్స్ట్ టైం ఇంకోళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది మళ్ళీ ఇంకోళ్ళకి. అంటే ఏంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? 2019 ఎలక్షన్స్ తర్వాత అంటే సంక్షేమం చేశాను నేను, ప్రజలను బాగా చూసుకున్నాను అంటున్నారు. అంటే సంక్షేమం అంటే నమ్మట్లేదు. అది సంక్షేమం అంటే నా ఉద్దేశం ఏంటంటే అది అభివృద్ధి అండి. రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్ళాలన్న, పరిశ్రమలు రావాలి, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి డెవలప్ కావాలా, రోడ్లు కానీ అటువంటివి కానీ డెవలప్ కావాలా. తర్వాత మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పెరగాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు. అది ఎందుకంటే అది డెవలప్మెంట్ అంటే అది. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఎంతమంది మనం ఎంతకాలం పోషించగలం చెప్పండి. డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇస్తాము, దానికి ఉపాధి కల్పిస్తే వాడికి జీవితాంతం బతుకుతాడు కదా. కాబట్టి మనం ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఉపాధికి అవకాశాలు ఇవ్వాలన్నమాట. ఉపాధి పెరిగే విధంగా మనం
ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అందరికీ డెవలప్మెంట్కి అవకాశం ఇవ్వాలి, చక్కగా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా మనం పరిశ్రమలు తీసుకురావడం కానీ తర్వాత మిగతా చేయాలి కదా. ఫ్రీగా ఇవ్వకూడదండి ఎవరికి కూడా. ఫ్రీగా ఇస్తే ఏమవుతుందంటే దానికి అలవాటు పడిపోతారు. అసలు మామూలుగా ఎలక్షన్లో అసలు డబ్బులు అనేది ఇవ్వకూడదు కదా, డబ్బులు ఇచ్చి స్వతంత్రంగా ఓటు వేయాలి. మరి ఈ రకంగా ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కనుక వస్తుంది అనమాట. అది అంటే ముందుగానే పథకాల ద్వారా డబ్బులు కొనుగోలు చేయడం. అదే 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 దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇంకా అభివృద్ధి గురించి పట్టించుకోరు. ఇంకా మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోరు అనమాట. మరి యువత వస్తుంది, సంవత్సరం అందరూ ఉద్యోగాలు డిగ్రీలు తీసుకుని వస్తున్నారు బయటికి. మరి వాళ్ళందరూ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ కల్పించాల్సిన అవసరం అనేది ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అది ఏంటంటే ఉపాధి అవకాశాలు పెంచేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అది అసలు అభివృద్ధి అంటే అది యథార్థమైన అభివృద్ధి. ఓకే, బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గాఢాంధకారంలోకి నెట్టవేయబడింది చెప్తున్నారు. కానీ ఇక్కడ కులాల కుంపులాట్లు ఇంకా ఉన్నాయి, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు అని చెప్పి తెలంగాణ ప్రాంత వాసులు చెప్తూ ఉంటారు. మీరు ఏం చెప్తారు? మీరు అంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత అభివృద్ధి కుండిపడిన మాట మాత్రం వాస్తవం అది. ఎందుకంటే కొత్తగా పరిశ్రమ పెద్దగా రాలే ఇక్కడికి మన స్టేట్కి. తర్వాత మళ్ళీ అవతల తెలంగాణలో కూడా వచ్చినాయి అంటున్నారు. కానీ అక్కడ కూడా ఇక్కడ మా గవర్నమెంట్ మారిన తర్వాత అన్ని బయటపడుతున్నాయి, వాళ్ళు చేసినటువంటి పనులన్నీ బయటపడుతున్నాయి. అక్కడ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా కొంత సహాయం చేస్తుంది. ఆ సహాయం అనేది వీళ్ళు చేస్తున్నట్టుగా వీళ్ళు ఫోకస్ చేసుకోవడం అనేది చేస్తున్నారు ఒకటి. అక్కడ కూడా తెలంగాణలో కూడా అభివృద్ధికి చాలా మోడీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది అందరికి. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అక్కడ ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ పార్లమెంట్ సెంట్రల్ లో తప్పనిసరిగా మోడీ గవర్నమెంట్ రావాలండి. ఎందుకంటే ఆయన రక్షణ రంగంలో కానీ తర్వాత విదేశాల్లో మన దేశ ప్రతిష్టను పెంచడం కానీ తర్వాత మళ్ళీ అందరు ఆయనకి తరతమ భేదాలు ఏం లేవు, కుల మతాలు ఏమైనా చూసుకోవట్లే. ఆయన ముస్లిమ్స్కైనా హిందువులకైనా అందరికి సమానమైన అవకాశాలు ఇస్తున్నారు. ఈవెన్ కాశ్మీర్లో కూడా అటువంటి చోట్ల కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఇప్పుడు ముస్లింస్ కూడా చాలా మంది ఆయన అభిమానిస్తున్నారు. అంటే ఆయన బయాస్ లేదనమాట ఆయన దగ్గర. అందరినీ సమన్వయం పాటిస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, మంత్రులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా మంత్రులు ఉన్నారు. ఇక్కడ మీకు గుంటూరుకు బెస్ట్ కి సంబంధించి విడుదల రజని ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఏంటండి ఆవిడ పరిస్థితి ఏంటి? నాకైతే రాజకీయాలు తెలియవండి. నేను కోరుకునేది ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే గవర్నమెంట్ మారితే బాగుంటుంది. ఒకసారి ఒకరికి ఇంకోరికి అవకాశం ఇవ్వాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాను. నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరుకు సంబంధించి పార్లమెంటు స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్న టీడీపీ నుంచి, కిలార్ రోసే వైసీపీ నుంచి. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఏం చేస్తారు? నేను రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి. ఓకే సార్, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయబోతున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? అంటే యాక్చువల్గా ఆయన ఎన్ఆర్ఐ కానీ ఆయన జాతీయ భావాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఆయన మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఆయనకి జాతీయ భావాలు ఎక్కువ కాబట్టి ఆయన సూటబుల్ వ్యక్తి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అంటే గత కొద్ది రోజులుగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆయన గెలిచే అవకాశం ఉందా ఏంటని ఏం చెప్తారు? ఆయనలో మంచి ఫైర్ ఉందండి. ఆయన జనంలోకి వెళ్తారు, జనం యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించగలుగుతారు, వాళ్ళ యొక్క మద్దతులో కూడగట్టగలుగుతారు. ఓకే సార్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం వర్సెస్ డెవలప్మెంట్. సంక్షేమం వాళ్ళు అంటున్నారు, డెవలప్మెంట్ అని వీళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు అసలు? సార్, సంక్షేమం అభివృద్ధి అనేది ఇరుసుకు 2 చక్రాలు లాంటివండి. సపోజ్ ఎడ్ల పందాలు జరుగుతున్నాయండి. ఎడ్ల పందాలు జరుగుతుంటే ఒక రెండు చక్రాలు పరిగెత్తుతూ ఉంటే ఎద్దులు బాగా పరిగెత్తాయి. అదే ఒక చక్రం ఊడిపోయింది అనుకోండి, అంత వేగం ఉండదు. వేగం తగ్గుద్దా లేదా? అందుకని అభివృద్ధి సంక్షేమం అనేది సంపాదనలు వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి, రాష్ట్రం దేశమైన. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారంటారా, అభివృద్ధి చేయలేదంటారా? వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా కంపెనీస్ తీసుకొచ్చాను, బట్ ప్రజల్లోకి మేము తీసుకెళ్లటంలో మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చు అని చెప్పిన ప్రయత్నం. ఇంకొక అవకాశం, మరొక ఛాన్స్ అడుగుతున్నారు. ఇచ్చామని చెప్తున్నారు కానండి, అవి కనపట్లేదు సార్. ఇప్పుడు 2014లో కియా కంపెనీ వచ్చింది, అది కళ్ళకి కనపడుతుంది. ఓకే, కార్లు కూడా తిరుగుతున్నాయి రోడ్డు మీద, అది అభివృద్ధి కనపడుతుంది కళ్ళకి. కానీ వీళ్ళు తీసుకొచ్చిన అభివృద్ధి అనేది కళ్ళకి కనపట్లేదు. ఓకే సార్,
2024 ఎలక్షన్స్కి సంబంధించి టోటల్గా గుంటూరుకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది మొత్తం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని కూడా రాళ్ళు అంటున్నారు, రాళ్ళు వేస్తున్నారు అంటున్నారు, అదంటున్నారు, వీళ్ళు మాకు రాళ్ళు వేస్తున్నారు అంటున్నారు. సింపతి రాజకీయాల మీద ఏం మాట్లాడతారు మీరు? రాళ్ళు వేస్తున్నారు అనేది పై కొంతమంది వ్యక్తులు చేసే ఇదే, కానీ నాకు తెలిసి శ్రీరాముడి అక్షింతలు దాదాపు అందరికి పంచాము మేము. అయోధ్య అక్షింతలు, అయోధ్య అక్షింతలప్పుడు మాకు చాలా రెస్పాన్స్ కనపడింది, చాలా మంచి రెస్పాన్స్ కనపడింది. ఓకే, అంటే నేను బీజేపీ కార్యకర్తను అనుకుంటాను, నేనేం కాదండి, నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తని. మేము అక్షింతలు పంచేటప్పుడు తల్లులు చాలా మంది మమ్మల్ని ఆశీర్వదించారు. అంటే ఇంటర్నల్ గా చాలా ఓట్లు ఉన్నాయండి, అవి ఎలక్షన్ అప్పుడు ఎక్స్ప్లోజ్ అవుతాయి. అంతే, అంటే సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. అంతేనండి, సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది. బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది. ఓవరాల్ గా బీజేపీ సినారియో ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్? అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది, యువత ఏం కోరుకుంటుంది, యువతకి ఏం కావాలి అనే విషయం మీద మనం ఒక బ్రదర్ ఉన్నారు, ఒక యువకుడు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విక్కీ జైన్ అండి. విక్కీ జైన్ గారు, మీరు చెప్పండి, ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఎంపీ గారు పోటీ చేయబోతున్నారు. ఏంటి పరిస్థితి, గ్రౌండ్ ఏంటి, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాకా ఆయన గురించి తెలిసింది ఏంటంటే, ఆయన ఇప్పుడు ఎలక్షన్ లో వచ్చారు ఆయన గారు. దాన్ని బిఫోర్ ఏదైతే ఉందో ఆయన ఎన్నో సమాజ సేవే కార్యక్రమాలు చేశారు. అంటే ఇప్పుడు దాకా ఆయన గురించి తెలిసింది కాబట్టి, లేకపోతే ఆయన బిఫోర్ తెలియదు, పొలిటిక్స్ లో వచ్చిన తర్వాత తెలిసింది. మరి నా ఉద్దేశం ప్రకారం ఆయన గారు వస్తే కొద్దిగా బాగుండిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు దాకా సమాజ సేవలో ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఒక హోప్ వస్తే బాగుండును అని. అంతకంటే ఇంకా వేరే ఎంపీగా అంటే ఇప్పుడు అవతల పార్టీ వైఎస్ఆర్సీపీ పరంగా ఎంపీ ఎవరండి? రోసయ్య గారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిర్చి బిజినెస్ కాబట్టి ఆయన గారి గురించి తెలియదు. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ మిర్చి ప్రెసిడెంట్ గా చేశారు, ఇదంతా తెలుసు. కానీ సోషల్ సర్వీసెస్ లో ఇప్పటిదాకా పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి తెలుసు కాబట్టి ఒక హోప్ గా ఉండును, ఆయన గారు వస్తే బాగుండేది నేను ఒక హోప్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చేశారు కాబట్టి అనే ఉద్దేశంతో. అంటే ఎలక్షన్ లో రాగానే మళ్ళీ చేస్తారో చేయరో అనేది విషయం కాదు, కానీ ఒక హోప్. ఇంకా ఎవరు చేస్తారు ఏరు చేయరు అనేది ముందుగానే తెలియదు కదా. జస్ట్ ఒకసారి జనంలో పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు, వాళ్ళు ఓట్ చేస్తామని అంటే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా నాది బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను అందరితో ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడడం కానీ అలాంటి ఏం జరగదు. ఏదో ఒకటి మా ఆఫీస్ లో వచ్చేపోయే కస్టమర్ తో మంచి చెడు ఏదో తెలిసిన వాళ్ళు, అది కూడా ర్యాండమ్లీగా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కస్టమర్ ఉంటే ఆయన గురించి ఏదో ఒకటి ఎవరు వస్తే బాగుండను ఈయన అని కాదు, ఏదైనా పర్లేమని. మనకు కావాల్సింది గ్రోత్, మనకు కావాల్సింది గ్రోత్. ఒక యువతకి మెయిన్ కావాల్సింది ఏంటంటే జాబ్స్. మన ఇండియాలో కొద్దిగా జాబ్స్ తగ్గినాయి టోటల్ గా చూసుకుంటే. అదొక హోప్ ఉంది, జాబ్స్ వస్తే బాగుంది. ఓకే, టోటల్ ఆంధ్రాలో ఓకే అండి. టోటల్ గా మీరు అక్కడ అంటే సెంట్రల్ లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పటిదాకా ఆయన ఒపోజిషన్ లో చూసుకుంటే రాహుల్ గాంధీ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది, మరి క్యాండిడేట్ కి ఎవరు నుంచో పెడతారో దాన్ని బట్టి ఆలోచించి చేయాలని అనుకుంటాం. కానీ రాహుల్ గాంధీని చూసి లేకపోతే మల్లికార్జున్ ఖర్గే గారిని చూసి మనం ఓట్ వేసేది కాదు. ఎందుకంటే ఆయన గారు వయసు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తారు ఆయన? ఓకే, వయసు అయిపోయింది, నడవలేరు పాపం. మొత్తం టోటల్ గా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది అన్నట్టుగా అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందంటారా? ఉంటే మంచిదేగా. ఇప్పటిదాకా చూసుకుంటే గ్రోత్ సరే 50% ఆయన తప్పు చేసింది చూపిరు. ఎవరు తప్పు చేసింది చూపిరు, మంచిగా చూపిస్తారు. కానీ చూసినంత వరకు కొద్దిగా బాగానే ఉందిగా. ఓకే, అది పాయింట్. ఓకే, గుంటూరుకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు? మీరు ఇక్కడ పార్క్ లో కూర్చున్నారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇలాంటి పార్క్స్ సరౌండింగ్ కొన్ని ఏరియాల్లో ఇప్పుడు మున్సిపాలిటీ ఏదైతే గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇక్కడ పట్నం బజార్కి వెళ్తే ఎల్ఈఎం గ్రౌండ్లు అని, ఇట్లా రమేష్ హాస్పిటల్ పక్కన పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి. వాటిని డెవలప్ చేసి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇలాంటి స్టేడియంలు ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, 2-3 కిలోమీటర్స్ ఫర్ ఎవరీ. అంతేగాని పలు చోట్ల ఉండాలని కాదు, సెట్ ఒక 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే ఎవరికి వాళ్ళు దాని తగ్గట్టుగా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో ప్రజాభిప్రాయం ఎలా ఉంది,
ఎవరికి ఓటు చేయబోతున్నారు గుంటూరు ప్రజలు, అదేవిధంగా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఒక అన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం, మీ పేరండి? శ్రీనివాసరావు గారు, చెప్పండి ఏం జరగబోతుంది అంటే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి ఆయన పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారు, ఏం చెప్తారు? పెమ్మసాని ఈ రోజు కాదండి, గతంలో ఎప్పుడు 10 years నుంచి టౌన్లో సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ మోడీతో వచ్చారు. ఆయన రాజకీయంగా పెద్దగా ఆయన ఎట్లాంటి లేవు, సర్వీస్ మోడీతో వచ్చాడు. ప్లస్ డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు అంటే మా అభిప్రాయం అది. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అది. ఇక టీడీపీ, కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇంకా అదర్ పార్టీస్ అని కాదు, స్టేట్లో నడుస్తుందండి. ఫేక్ ఈవీఎం లేకుండా ఉంటే, ఓట్లు కొనుగోలు భయంకరంగా కొనుగోలు లేకుండా ఉంటే గన్షాట్గా టీడీపీ గెలుస్తుంది. ఫేక్ ఈవీఎం ఆల్రెడీ టౌన్లోకి స్టేట్లో చాలా వచ్చేసాయి. ఈసీ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. మళ్ళీ మధ్య కూడా 2 ఆర్డర్లు పెట్టుకున్నారు, ఫేక్ ఈవీఎం ఆర్డర్లు. ఆ ఫేక్ ఈవీఎం మిషన్స్ కానీ లేకుండా ఉంటే జనరల్గా ఓటింగ్ అయితే టీడీపీకే ఫెచ్చింగ్ ఉంటుంది. పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐగా ఎక్కడికి వచ్చారు? 2019లో టీడీపీ ఉంది. దీని తర్వాత ఆయన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇదంతా ఆయన ఫారెన్ నుంచి వచ్చారు, బట్ ఇక్కడ అందరూ కూడా కలుపుకోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది గ్రౌండ్లో ప్రజలు మాట్లాడుకునే విధానం? ఆయనకి మెజారిటీ అంటున్నారు కొంతమంది, నిజం అలా ఉందంటారా? మెజారిటీ బాగానే ఉంది. అదే పెమ్మసాని ఇప్పుడు కాదు ట్రై చేసింది, 2019లో ట్రై చేశారు. అప్పుడు ఒకసారి గల్లా జయదేవ్ గారు అడ్డపడ్డారు. ఎవరైనా ఆయన కూడా సర్వీస్ మోడీలో వచ్చారు, జయదేవ్ గారు కూడా. ఆయన స్టేట్ చాలా చేశారు. ఎవరైతే స్టేట్ సపోర్ట్ చేయాలన్నా ఇప్పుడు పెమ్మసాని డ్రాప్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పెమ్మసానికి ఇప్పుడు ఆయనకి ఎడ్డు లేదు. ఇక్కడున్న కమ్యూనిటీ ప్రకారం, ఈ సామాజిక వర్గం ప్రకారం పెమ్మసానికి ఓటింగ్ బాగుంది. 100% పెమ్మసాని గెలుపు ఖాయం. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2025 ఎలక్షన్స్లో ఎవరు గెలబోతున్నారు? కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? కూటమి గెలుస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది సంక్షేమం చేసాం ఏమని, ఇవన్నీ చెప్తున్నారు. సంక్షేమం చేసిన ఎవరికైతే సంక్షేమం చేశారో అదే వర్గాలకు అన్యాయం కూడా చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్స్లో ఉన్న నిధులు కానీ, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఏదో ఎల్కేజీ గురించో 5th క్లాస్ గురించో మాట్లాడడం కాదు. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో యూఎస్ వెళ్ళిన క్యాండిడేట్స్ ఎస్సీ సోదరులు చాలామంది ఉన్నారు, సోదరుమణులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళకి లేదు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆపేశారు. గ్రౌండ్ లెవెల్లో ఏదో యూకేజీకి, ఎల్కేజీకి, 1st క్లాస్కి మేము మారుస్తున్నారు, అది కూడా ఉపయోగం లేదు. ఒక ఇంగ్లీష్ మీడియంతో మనం ముందుకెళ్ళలేం కదా. సో ప్రతి గ్రాడ్యుయేట్కి జాబ్ రావాలి అని ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ బాబు గారు ఉన్నప్పుడు జాబులు బాగానే ఉన్నాయి. స్టేట్స్ యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళాలంటే అప్పుడు సపోర్ట్ ఉండేది, పార్టీ సపోర్ట్ ఉండేది, గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అసలు ఆ ప్లానే లేదు ఎస్సీ సోదరులకి. ఎస్సీ సోదరులకు ఎవరు కూడా యూఎస్ వెళ్ళాలంటే పాపం వాళ్ళు అప్పు చేయాల్సిందే, లేదా ఏమైనా కుదరబెట్టి వెళ్ళాల్సిందే. ఇంతకుముందు అట్లా కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసేది, ఎడ్యుకేషన్ సిస్టంలోనే సపోర్ట్ చేసేది. అట్లా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఎట్లాంటి సామాజిక న్యాయం చేశారని వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ పాపం ఏమైనా తెలియదు కదా. మరి ఎస్సీ సప్లాన్లో ఉన్న అమౌంట్స్ ఏమైపోయినాయి? ఒక ఎస్సీ సప్లాన్, ఎస్సీగానే కాదు, ఎస్సీ కమిషన్ అమౌంట్ వాడేశారు, ఎల్ఐసి అమౌంట్ వాడేశారు, పోస్టల్ అమౌంట్ వాడేశారు. స్టేట్లో ఏ ఫండ్స్ ఉన్నాయండి? ఒక జర్నలిస్ట్ మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో ఫండ్స్ ఉన్నాయి వాడకుండా? సో రాష్ట్రానికి ఉపయోగపడే లీడర్ ఉండాలి కానీ రాష్ట్రాన్ని దోచుకునే లీడర్ అయితే అక్కర్లేదు ఇక్కడికి. ఓకే, అంటే ఒకటి సార్, ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కంపెనీస్ కూడా చాలా తెచ్చాము, మేము చెప్పుకోలేని పరిస్థితి అని వాళ్ళు అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీలో నిజంగా కంపెనీస్ వచ్చాయి అంటారు? గ్రౌండ్ రియాలిటీలో మేము ఏపీలో తిరుగుతున్నాము, చూస్తున్నాము. ఏవో కంపెనీ వచ్చాడు మాకేం తెలియదు. మరి మీకు మీడియా పరిజ్ఞానం ఉంది కాబట్టి మీరు ఏమంటే చెప్పండి, పలానా కంపెనీ సో పేరు, ఈ అడ్రస్లో ఈ సర్వే నెంబర్లో ఈ కంపెనీ పెట్టాము, ఈ కంపెనీ పేరు ఇది, ఈ కంపెనీ ఎంతమంది పనిచేస్తున్నారు, మేము ఎంతమంది జీవన పిలిపించాము అనేది చెప్పండి. ఏమన్నా ఒక వాలంటీర్ వ్యవస్థ తప్ప కొత్తగా జాబులు ఏమొచ్చింది చెప్పండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సింపతి రాజకీయాలు నడుస్తున్నాయి, రాళ్ళు వేసామంటున్నారు. రాళ్ళు ఓట్లు వేపిస్తాయా? ఇప్పుడు రాళ్ళు ఓట్లు వేయించవు, వేసాను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. గతంలో కోడికత్తి డ్రామా చూసాము, ఇది కూడా అలాగే అనిపిస్తుంది తప్ప మాకు ప్రత్యేకించి ఏదో ఒక ఎనిమిది వచ్చేసో అంటే ఇక్కడ నేను పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. పార్టీ ఓవరాల్ చెప్తున్నాను. ఇట్లాంటి చిల్లరగా రాళ్ళు వేశారు. ఇప్పుడు నిజంగా ఉద్దేశం రాయింది కాస్త బాంబు వేయడం కుదరదండి, రాయి తీసుకెళ్ళి బాంబు తీసుకెళ్తారా అంటే కొంచెం ఆలోచించి మనం కూడా మాట్లాడదు కదా. ఎవరో ఒక రాయి వేసారనో లేదా ఒక మట్టి వేసారనో కాదుగా. గ్రౌండ్ లెవెల్లో మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం, మాకు చాలా అంటే చాలా అభిమానం. ఆయన చాలా చేశారు, చాలా కంపెనీలు పెట్టుకొచ్చారు. ఆయన ఇబ్బంది పడ్డాడు, జనాలను ఇబ్బంది పెట్టాడు, కానీ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చాడు.
అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? జర్నలిస్ట్ మీకే, మాకన్నా మీకే తెలుస్తుంది. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీకే ఐడియా ఉంటుంది ఎక్కువ జనరల్గా. మాకైతే ఏ కంపెనీ వచ్చేట్టు ప్రైవేట్ కంపెనీస్ కానీ, లిమిటెడ్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే ఎంఎన్సీ కంపెనీ కానీ ఏమైనా వచ్చాయని చెప్పండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అంశం ప్రత్యేకంగా ఉండబోతుందా? ఓటింగ్ దాని మీద ఓటింగ్కి వెళ్ళే అవకాశం ఉందా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ విషయం ఏంటంటే రాజధాని లేదు, ఓటు కొనుగోలు జరుగుతుంది బాగా. ఓటు కొనుగోలు లేకుండా ఉంటే కరెక్ట్ లీడర్ బయటకు వస్తాడు. అది మేబీ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఆర్ జనసేన అండ్ అదర్ పార్టీస్. ఓకే, ఈసీకి ఏం చెప్తున్నారు అంటే చాలా మంది చెబుతున్నారు. నిన్న ఒక పాస్టర్తో మాట్లాడాను, మొత్తం గొడవలు జరగబోతున్నాయి, మొత్తం దొంగ ఓట్లు వేపిస్తారు ఇవన్నీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు మీరు లాస్ట్ ప్రజలకి? ఫ్యూచర్లో ఏం జరుగుతుందని మనం ఏం చెప్పలేము. అలా అని చెప్పి ఎవరి మనం ముద్రలేము. అలా అని చెప్పి ఫ్యాక్షన్స్ ఇక్కడ ఫ్యాక్షన్స్ ఎవరు లేరు. ఫ్యాక్షన్స్ అంటే ఎవరు లేరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఫ్యాక్షన్ తెలుసుకుంటే ఆయన ఇప్పటికి చాలా మంది లీడర్లు లేపేసేవాడు అట్లా ఉంటే. నేను ఓవరాల్ చెప్తున్నా, రాష్ట్రానికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు లాస్ట్ గవర్నమెంట్లో. ఈ 5 yearsలో అంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంత కొంత ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండేది, ఏదో అన్ని వ్యవస్థల్లో సమానంగా ఉండేవి. ఇప్పుడు ఏ ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు కదని మా అభిప్రాయం. ఏ ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ లేదు, ఇండస్ట్రీలు కరెక్ట్ లేదు, జాబ్ పర్పస్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇస్తా అన్న మద్య నిషేధం లేదు. మద్య నిషేధం పాటు అమలు చేస్తా అన్నారు, పాటు పెంచుకుంటూ వచ్చారు తప్ప మద్య నిషేధం లేదు. ఇవాళ వాటర్ బాటిల్ అయితే కొనుక్కోవడానికి ఇబ్బంది ఉండవచ్చు కానీ మందు బాటిల్ కొనడానికి మాత్రం ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మందు పిల్లలు తాగుతున్నారు, వాళ్ళు తాగి చాలా మంది ఇబ్బంది అంటున్నారు. మరి అది ఇక వాళ్ళకే తెలియదు ఏం బ్రెయిన్లో వస్తుంది. ఈసీకి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ పౌరుడు? ఫేక్ ఈవీఎం లేకుండా మెయింటైన్, అది ఒక్కడే మెయింటైన్ చేస్తారు, కరెక్ట్ లీడర్ బయటకు వస్తారు. ఫేక్ ఈవీఎం లేకుండా ఉంటే. ఓకే, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా, గుంటూరు సంబంధించిన వ్యక్తిగా ఆయన ఒకటే చెప్తున్నారు, ఈసీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫేక్ ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి వాటిని అరికట్టాలి. అరికడితే మాత్రం కరెక్ట్ లీడర్ బయటకు వస్తారు. ఆ కరెక్ట్ లీడర్ వల్ల స్టేట్ అభివృద్ధి చెందుద్ది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు అని చెప్తున్నారు.